ఒకప్పుడు దట్టమైన అడవి అంచున భ్రమర అనే చిన్నారి ఉండేది. ఆమెకు ప్రతి ఉదయం కొత్త దారిని కనుక్కోవడం అంటే చాలా ఇష్టం. ఆ రోజు ఆమె అడవిలో ఒక సెలయేటిని అనుసరించింది. ఆ దారిలో ఒక పసుపు పచ్చని పువ్వు మధ్యలో ఎర్రటి రంగును చూసింది. అయ్యో, ఇది ఏమిటి అని ఆమె అనుకుంది. అది పువ్వు కాదు, ఒక చిన్న బల్లి. కాని అది రంగులు మార్చేస్తుంది. భ్రమర దగ్గరికి వచ్చేసరికి అది త్వరగా ఆకుల రంగులోకి మారిపోయింది. భ్రమర వెతుకులాట మొదలుపెట్టింది. ఎక్కడికి వెళ్ళావు, రంగుల మిత్రమా అని నవ్వుతూ అడిగింది. కాని అలుకు మాట్లాడలేదు. అది భయంతో ఒక ముదురు గోధుమ రంగు కొమ్మపైకి దూకింది. నేను నిన్ను ఏమీ చేయను, భ్రమర శాంతంగా అంది. నీ రంగులు చాలా అందంగా ఉన్నాయి. నీ పేరు ఏమిటి? అలుకు చాలా జాగ్రత్తగా, మెల్లగా కొమ్మ నుండి తల తీసింది. భ్రమర చేతిలోని బెర్రీని చూసింది. బెర్రీ రంగు చూడగానే అలుకు శరీరం గులాబీ మరియు ఊదా రంగులతో మెరిసింది. భ్రమర సంతోషంతో చప్పట్లు కొట్టింది. అద్భుతం! నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి. నేను నిన్ను అలుకు అని పిలవనా? నువ్వు చాలా నిశ్శబ్దంగా కదులుతావు కదా. అలుకు తల ఊపినట్లు అనిపించింది. భ్రమర తన సంచి తెరిచి చిన్న మ్యాపు చూపించింది. అలుకు, నీ రంగుల రహస్యంతో మనం కలిసి ఈ అడవిలో ఇంకా ఎన్ని కొత్త విషయాలు కనుక్కోవచ్చు? అప్పటినుండి భ్రమర మరియు అలుకు ఎప్పుడూ కలిసి నడిచేవారు. రంగులు మారే మిత్రుడు మరియు దారి చూపే చిన్నారి. వారి కథలు ప్రతి రంగులో నిండిపోయాయి.